గుడ్ బై చెప్పేసిన తర్వాత జనసేనలోకి వచ్చే ముందు పవన్ గారితో మీకు ఒక మీటింగ్ అయితే జరిగింది. చాలా అంటే మీటింగ్ జరిగింది. అంటే ఆ ఫస్ట్ మీటింగ్లో మీతో అన్న మాట ఏంటి సార్? ఒకటే అన్నాడు, పృథ్వీ గారు ఫ్యూచర్ రాజకీయ నాయకులు మీరు, నేను గట్టిగా కష్టపడండి, పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, పార్టీ ఏదైతే ప్రజల కోసం చేస్తుందో ఆ కార్యక్రమాలన్నీ వివరించండి, మీ గురించి నాకు తెలుసు, యు ఆర్ జెన్యూన్, యు ఆర్ ఏ వైట్ పేపర్ దే రోట్ అంతే అని ఇలాంటి మాటలు చెప్పారు. ఆయన చెప్పిన సిద్ధాంతాల్లో నాకు నచ్చింది ఏంటంటే 25 కేజీల బియ్యం కోసం మనం అరువులు దాచొద్దు, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం చూద్దాం. మీ ఇష్టమైన నాయకుడే అలా అనేసరికి మీకు ఇంకా బలం వచ్చింది. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు తాకనివ్వమంటే మీరు ఏమైనా గేటు దగ్గర ఎమ్మెల్యేలే కదా, గురకా పనులు ఏమైనా చేస్తున్నారా, అయితే గేట్ మ్యాన్ల కింద ఏమైనా పని చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తే మీకేంటి బాధ? ఇంకోటి అంటాడు వైనాట్ 175 175 మాకే వస్తాయి అన్నప్పుడు హాయిగా గుండెల మీద చేసి కూర్చోండి. మీకు రానప్పుడు యు ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ, మీకు దమ్ము ధైర్యం లేదు. దానికోసం అంటారు వైనాట్ 175 వైనాట్ 175 వై నీడ్ ఏపీ జగన్ అన్నారు. మళ్ళీ కొత్తగా ఒకటి కార్యక్రమం పెట్టారు. అది వై నీడ్ ఏపీ జగన్ అంటే మంత్రులు బూతులు మాట్లాడటానికి, బటన్లు నొక్కటానికి, సంక్షేమం అని అంటున్నారు, అదేమి కాదని దాన్ని మాయ చేయటానికి, ఇలాగ దాచుకోవటానికి, లండన్ వెళ్ళటానికి, ఇవన్నీ నీడ్స్. వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్, వై ఏపీ నీడ్స్ చంద్రబాబు. అదే మీ నినాదమా? వై ఏపీ నీడ్స్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ అంటే, వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ అంటే నేను 3 ముక్కలు చెప్తాను. అద్భుతమైన పేద ప్రజలకి సంక్షేమం ఇవ్వటానికి పవన్ కళ్యాణ్ రావాలి. అద్భుతమైన పథకాలతోటి రాష్ట్రం ముందుకు పోవాలంటే పవన్ కళ్యాణ్ రావాలి. అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే 2 జెండాలు ఏకం అవ్వాలి. ఈ నినాదం నేను ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచి అడుగుతున్నా. మొన్న కలిసిన 2 జెండాలు, ఈ 2 జెండాలు శాంతికి, మొన్న బాబు గారు అరెస్ట్ అయినప్పుడు నాంది. బాబు గారు బయలుదేరుతున్నప్పుడు మేము చూసామండి, 14 లక్షల మంది ఏకదాటిగా ఉన్నారు ఆయన వెనకాల. 31వ తారీఖు మధ్యాహ్నం 3:45కి బయలుదేరితే నవంబరు 1వ తారీఖు 2 గంటలకి ఆయన కరకట్ట దగ్గరికి చేరాడు. ఇంట్లోకి వెళ్ళేటప్పటికి 3 అయింది. అది క్రెడిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు. 15 గంటల సుదీర్ఘ ప్రయాణం కార్లో. వీళ్ళు ఏదే పడితే అది మాట్లాడితే మనం ఏం చేస్తామండి? నరవలేని నాలుగు ఏదైనా వాగిస్తే, ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళకి ఏంటంటే బూతులు యూనివర్సిటీ ఉంది కదా, దాని లోపలికి వెళ్తారు, బయటకు వస్తారు. ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగతనాలు నేర్చుకోండి ఇక్కడ అని ఉంటుంది. వైసీపీ స్పోక్స్ పర్సన్స్ లైక్ ఇప్పుడు ఎవరైతే ఫైర్ బ్రాండ్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అంటే మీరేంటి గట్టిగా మాట్లాడరు, తిట్టరేంటి అనే వస్తాయా మీ మధ్య? అప్పుడు ఎవరున్నారంటే దాంట్లో అంటే ఇప్పుడు ఫైర్ బ్రాండ్స్ అంటే మీరు చెప్పినట్టుగా బూతులు తిట్టేవాళ్ళు పనికిరానివాడు ఒకడు ఉన్నాడు, వెంకటరెడ్డి అన్నవాడు ఒకడు. ఆడు ఏం మాట్లాడతాడు ఆడికి తెలియదు, ఆడి గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఇంకొక అతను పిల్లిగడ్డం ప్రసాద్ అని ఉంటాడు, ఆయన ఏదో పెద్ద అనలిస్ట్ లాగా నేను విశ్లేషణ చేశాను, నేను అది ఇది అంటాడు. వీళ్ళు ఎన్ని వాగినా కూడా వచ్చేది మిశ్రమ ప్రభుత్వం, ఎన్ని మాట్లాడినా కూడా. టీడీపీ జనసేన ఇప్పుడు కలిసిపోయి 2 కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో అంటే వాళ్ళ ఉంటుంది కదా సార్, అంటే పార్టీ పరంగా మీరు జనసేన నుంచి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? రెండింటికి కలిపి దగ్గర దగ్గరగా 135 నుంచి 140 స్థానాలు గెలుచుకుంటారండి. 18 పార్లమెంట్ సీట్లు 2 జెండాల కలయిక వల్ల. మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు సార్? నేను ఇంకా అధిష్టానం ఆదేశించలేదండి. వచ్చింది సార్ వార్త, మీరు ఎక్కడి నుంచో పోటీ చేస్తారు. వస్తే చోడవరం నుంచి నిలబడతా, చోడవరం నుంచి లేదంటే అనకాపల్లి బెల్లం మీద నిలబడతా. చోడవరం అంటే కరణం ధర్మశ్రీ, లేదంటే జోగి రమేష్ మీద నిలబడతా. అంటే మీకు అక్కడ సామాజిక వర్గ పరంగానే సార్, అంటే చోడవరం పర్టికులర్గా మా ఇంటి పేరు ఉన్నవాళ్ళు, మా ఇంటి పేరు బలిరెడ్డి, 45,000 మంది ఉన్నారు ఎక్కడ చోడవరం. ఇంకేం కావాలండి? ఇప్పుడు వీడికంటే దరిద్రాలు ఉన్నాయి, మేము క్లీన్గా వెళ్తాం. సినిమా ఓటు డబ్బులు సంపాదించుకున్న దాంట్లో నిజాయితీ ఉంది, నీతి ఉంది, జిఎస్టీ కడతాం, కష్టం ఉంది. మీలాగా మేము దాచుకోవట్లేదు. కాబట్టి మేము వెళ్ళి ప్రచారం చేసిన ప్రజలు హ్యాపీగా ఆదరిస్తారు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. అధిష్టానం ఆదేశించి ఇక్కడ నిలబడండి అంటే ఎక్కడ ఏ నియోజకవర్గం ఇచ్చినా నిలబడతాను. ప్లస్ రాయలసీమలో కూడా రైల్వే కోడూరు, రాజంపేట, తిరుపతి, చంద్రగిరి కొన్ని అయితే పరిశీలనలో రాయలసీమలో కూడా వస్తున్నాయండి సీట్లు గట్టిగా. అనంతపూర్లో
ఈ రాయలసీమలో జనసేన లేదన్నారు. మొత్తం వస్తుందండి. ఈసారి దేతడి పోచమ్మ గుడే.